అనగనగా ఒక ఊర్లో ఒక రాజుగారుండేవారు. హాయ్ హలో ఫ్రెండ్స్, కథ చెబుతానని ఎదురు చూస్తున్నారా? ఖచ్చితంగా చెబుతాను. దానికి ముందు ఈ అనగనగా అనే శబ్దం వినేసరికి నా బాల్యం, వేసవి సెలవులు, ఆరు బయట మడత మంచంపై పడుకుని ఆకాశంలోకి చూస్తూ నిశ్శబ్దంగా ఉన్న నక్షత్రాల నుండి తలుక్కుమంటూ తిప్పుకునే నక్షత్రాల వరకు, చిన్నగా కదిలే నక్షత్రాల నుండి వేగంగా కదిలే తోకచుక్కల వరకు కనిపించే నక్షత్రాలను లెక్క పెట్టుకుంటూ, మా అమ్మమ్మ తినిపించే అన్నం తింటూ మధ్య మధ్యలో నక్షత్రాలను లెక్క పెట్టదని తిట్లు కూడా తినేవాళ్ళమనుకోండి. ఇక మా మడత మంచం ప్రక్కనే మడత కుర్చీలో తాతయ్య. ఆయన నోటి నుండి ఎప్పుడెప్పుడు అనగనగా అనే శబ్దం వినిపిస్తుందో అని ఆసక్తిగా ఎదురుచూసే మా చెవులు. అనగనగా అంటే కథ ప్రారంభమే కాదండి, అది ఒక ఎమోషన్, నిద్రపుచ్చే అందమైన టానిక్. తెలియని ఎన్నో విషయాలు తెలిసే సమయం అదే. ఆ సమయంలో మేము అడిగే ప్రశ్నలకు మా తాతగారు సమాధానం చెప్పడానికి ఇబ్బంది పడుతుంటే, మేము అడిగే ప్రశ్నలకు, మా తెలివితేటలకు ప్రపంచాన్ని గెలిచినంత ఆనందాన్ని పొందేవాళ్ళం. ఈ కథల్లో జానపద కథలు, పరమానందయ్య గారి శిష్యుని కథలు, జాతక కథలు, పేదరాశి పెద్దమ్మ కథలు, బేతాల కథలు, పంచతంత్రం కథలు, చందమామ, బాలమిత్ర, చిన్నారి, అబ్బబ్బబ్బ చెప్పుకుంటూ ఉంటే ఇలా ఎన్నో రకాల కథలు, జీవితాన్ని బ్రతికి వడ్డించిన అందమైన అనుభవాలు. కానీ ఇప్పుడు చేతిలో మొబైల్ ఇవ్వందే భోజనం చేయని పిల్లల్ని చూస్తుంటే ఎందుకో తెలియని బాధేస్తుంది. ఎనీవే, నేను పొందిన అందమైన అనుభవాలను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. మీరు సపోర్ట్ చేయాలి. మరి మీకు ఎలాంటి కథలు ఇష్టం అంటే కామెడీ లేక సస్పెన్స్, థ్రిల్లర్, హారర్, ఇలా మీకు నచ్చే జోనర్ని కామెంట్ చేయండి. మనం కథలు చెప్పేసుకుందాం, ఓకేనా?